సౌమ్య తన ప్రేమ విషయం చెప్పగానే ఆనంద్ ఒక్కసారిగా స్తంభించిపోయాడు. తన గదిలోకి వచ్చి తలుపు వేసుకుని మంచం మీద కూర్చున్నాడు. అతని మెదడులో వేల ఆలోచనలు సుడిగుండంలా తిరుగుతున్నాయి. ఏంటిది? అసలే ఈ ఇంట్లో నా పరిస్థితి బాలేదు. అమ్మకి నేనంటేనే నచ్చదు. నన్నొక శాపంలా చూస్తుంది. ఇప్పుడు సౌమ్యక్కేమో ఎవరినో ప్రేమించాను అంటుంది. ఈ విషయం అమ్మకి తెలిస్తే ఏమవుతుంది? రమ్యక్క పెళ్లికి ఆస్తిపాస్తులు హోదా చూసి అమ్మ ఎంత గందరగోళం చేసిందో కళ్ళారా చూశాను. ఇప్పుడు సౌమ్యక్క ప్రేమించిన అబ్బాయి పేదవాడని తెలిస్తే అమ్మ ఊరుకుంటుందా? అస్సలు ఊరుకోదు. ఆ అబ్బాయిని అక్కని తన్ని తరిమేస్తుంది. పోనీ ఈ విషయం నాన్నకి చెబితే? పాపం, నాన్నకి ఇప్పటికే ఎన్నో టెన్షన్లు. తన కూతురిలా దారి తప్పుతోందని, తన పెంపకం మీద మచ్చపడిందని ఆయన ఎంత బాధపడతారో. అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? అసలు అక్క నన్ను హెల్ప్ అడగడం ఏంటి? నాకే ఇంట్లో దిక్కులేదు. నేను తనకెలా సహాయం చేయగలను? బాబోయ్, నా బుర్ర ఆలోచనలతో వేడెక్కిపోతుంది. ఇలా ఆనంద్ ఆలోచనలో ఉండగా అటు మరో గదిలో సౌమ్య కూడా తీవ్రమైన ఆందోళనలో ఉంది. కిటికీ దగ్గర నిలబడి వెన్నెలని చూస్తున్నా ఆమె మనసులో మాత్రం చీకటి భయాలున్నాయి. సౌమ్య తన మనసులో, ఆనంద్ నాకు హెల్ప్ చేస్తాడా? వాడు చాలా అమాయకుడు, కాని చాలా మంచివాడు. వాడి మాట అమ్మ అసలే వినదు. కాని నా తరపున నిలబడి మాట్లాడ్డానికి ఈ ఇంట్లో వాడు తప్ప ఇంకెవరున్నారు నాకు? నాన్నకి చెబితే ఆయన అమ్మ మాటే వింటారు, ఎదురు చెప్పలేరు. అర్జున్ చాలా మంచివాడు, కాని పేదవాడు కావడం మా అమ్మకి పెద్ద నేరంలా కనిపిస్తుంది. అమ్మ నన్ను ఏదో పెద్ద ధనిక కుటుంబానికి కోడలుగా పంపాలని, తన పరువు పెంచుకోవాలని కలలు కంటోంది. అర్జున్ గురించి తెలిస్తే అమ్మ ఎలా రిసీవ్ చేసుకుంటుందో. కాని ఆనంద్ గాడు ఏదో ఒకటి చేస్తాడనే నమ్మకం నాకుంది. అదే సమయంలో హాల్లో కూర్చున్న కాంతమ్మ తనదైన శైలిలో ప్లాన్లు వేస్తుంది. ఆమె కళ్లల్లో ఒక రకమైన గర్వం, పట్టుదల కనిపిస్తున్నాయి. ఈ మధ్య ఆనంద్ గాడు నా మాట సరిగ్గా వినటం లేదు. నోరు తెరిచి ఎదురు మాట్లాడుతున్నాడు. అదంతా ఎవరి ప్రభావం వల్ల అయ్యుంటుంది? ఆ సౌమ్య కూడా ఈ మధ్య ఆనంద్ గాడితో చాలా సన్నిహితంగా ఉంటుంది. వీళ్ళని నా కంట్రోల్లో ఉంచుకోవాలి. లేకపోతే రేపు ఆనంద్కి పెళ్ళయ్యాక వాడు నా మాట అస్సలు వినడు. అందుకే ముందు సౌమ్యని ఒక పెద్దింటికి కోడలిగా పంపిస్తే నా బాధ్యత తీరుతుంది. వచ్చేవారమే ఒక మంచి సంబంధం వస్తోంది. ఈ పెళ్లి కూడా రమ్య పెళ్లిలాగే ఘనంగా చేయాలి. ఎక్కడున్నా నా కూతుర్లు రాణులుగా ఉండాలి. అప్పుడే నా పేరు నిలబడుతుంది. ఇక ఆ ఇంట్లో ఏ బాధ లేకుండా హాయిగా ఉన్నది నారాయణ మాత్రమే. ఇంట్లో విషయాల్లో ఆయన తలదూర్చడం ఎప్పుడూ మానేశాడు. అంతా కాంతమ్మే చూసుకుంటుంది కాబట్టి ఆయన ఏ విషయంలో వేలు పెట్టడు. ఆయన హాయిగా ఆకాశం వైపు చూస్తూ రేడియోలో పాతపాట వింటూ ఇంటి బయట కూర్చున్నాడు. మరుసటి రోజు ఉదయం సౌమ్య ఆనంద్తో ఇలా అంటుంది. పద ఆనంద్, ఈరోజు నీకు అర్జున్ని పరిచయం చేస్తాను. అతన్ని చూస్తే నీకే అర్థమవుతుంది తను ఎంత మంచివాడు. సరే అక్క, నేను రెడీ అయి వస్తాను. ఆనంద్ని సౌమ్య పార్కుకి తీసుకెళ్ళింది. వాళ్లు వెళ్లేసరికి అర్జున్ పార్క్లో ఒక బెంచ్ మీద కూర్చొని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. అర్జున్, సారీ, మేము కొంచెం లేట్ అయ్యామా? ఆనంద్ రెడీ అయ్యేసరికి కొంచెం టైం పట్టింది. అదేం లేదు స్వీటీ. నీకోసం నేను ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను బంగారం. నీ రాక కోసమే కదా నా ఎదురు చూపులు. హోహో, ఇక్కడ నేను ఒకడు ఉన్నానన్న సంగతి మర్చిపోకండి. మరీ ఇలా మాట్లాడితే ఎలా? అర్జున్, ఇతనే ఆనంద్, నా... చాలు సౌమ్య, నాకు అర్థమైంది. ఇతనే కదా మీ ముద్దుల తమ్ముడు ఆనంద్? అవును, మీకెలా తెలుసు నా పేరు? అక్క ముందే చెప్పిందా? మీ అక్క చెప్పడం కాదానంద్. మీ రమ్యక్క పెళ్లిలో నిన్ను చూశాను. నువ్వు పనులన్నీ దగ్గరుండి చేస్తున్నప్పుడు, అందరితో తిట్లు తింటూ కూడా నవ్వుతూ పనిచేస్తున్నప్పుడు నిన్ను గమనించాను. అంటే మీరు మా అక్క పెళ్లికొచ్చారా? మీకు ఇన్విటేషన్ కార్డు ఎవరిచ్చారు? తను ఎలాగో మన ఫ్యామిలీలోకి రాబోతున్నాడు కదా అని నేనే ఇన్వైట్ చేశాను ఆనంద్. పెళ్లిలో అమ్మ బిజీగా ఉంటుంది కాబట్టి తను వచ్చినా ఎవరూ పట్టించుకోరని నాకు తెలుసు. నిన్ను నేను అడిగానా ఎందుకు పిలిచావని? అసలే అమ్మకి ఏమాత్రం అనుమానం వచ్చినా ఆ రోజే నీ సంగతి చూసేది. ఆనంద్, మీ పెద్దక్క పెళ్లి చాలా బాగా జరిగింది. కానీ చివర్లో మీ అమ్మగారు నిన్ను అందరి ముందు అలా నష్టజాతకుడు అని అనకుండా ఉండాల్సిందే. అది విని నాకు నిజంగా చాలా బాధగా అనిపించింది. నువ్వు పెళ్లిలో అంత కష్టపడితే ఆమె అలా అనడం తప్పు. అయ్యా మహాప్రభు, ఆ విషయం వదిలేయండి. అది నా కర్మ. ఇప్పుడు చెప్పండి, మీరిద్దరూ ఎంతకాలం నుండి ప్రేమించుకుంటున్నారు? అసలు మీ ఇద్దరికీ ఎలా సింక్ కుదిరింది? నువ్వే చెప్పర్జున్. లేదు,
నువ్వే చెప్పు స్వీటీ. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టారా? ఇక్కడ నాకు టెన్షన్తో చెమటలు పడుతుంటే మీ ఇద్దరేమో నువ్వు చెప్పు అని ఆడుకుంటున్నారు. ఎవరో ఒకరు త్వరగా చెప్పండి. సౌమ్య చెప్పబోతూ ఉండగా ఆనంద్కి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చందన నుండి. హాయ్ ఆనంద్, ఎక్కడున్నావు? హలో చందన, నేను పార్క్లో ఉన్నాను. ఏంటి విషయం చెప్పు. అవునా, నేనిప్పుడే ఎగ్జామ్ రాసి బయటికొచ్చాను. పేపర్ చాలా ఈజీగా వచ్చింది తెలుసా. నేను కూడా పార్క్ పక్కనే ఉన్నాను. ఆగు, వస్తున్నాను. వద్దు చందన, నేను ఇక్కడ పర్సనల్ పనిలో ఉన్నాను, ఆగు. అని ఆనంద్ చెప్పేలోపే చందన కాల్ కట్ చేసింది. కాసేపటికే చందన హుషారుగా అక్కడికొచ్చేసింది. హాయ్ ఆనంద్. అబ్బా, ఎగ్జామ్ అద్దరిపోయింది తెలుసా. అరే సౌమ్య గారు, నమస్కారం. మీరేంటిక్కడ? మీ ఫ్యామిలీ మీటింగ్ ఏమైనా జరుగుతోందా? సౌమ్య, అర్జున్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. చందన సడన్గా రావటంతో సౌమ్య కంగారు పడి అర్జున్ నుండి దూరంగా జరిగి నిలబడింది. పర్లేదక్కా, చందన నా ఫ్రెండే. తను చాలా తెలివైంది. ఎవరికి ఏం చెప్పదు. ఇన్ఫాక్ట్ తనకి చెబితేనే మనకేదైనా ఐడియా వస్తుంది. చందన, ఇతను అర్జున్, మా అక్క ప్రేమిస్తున్న అబ్బాయి. అర్జున్ గారు హాయ్ అండి. సౌమ్య గారు చాలా గట్స్ ఉన్న అమ్మాయి. కాంతమ్మ గారు లాంటి తల్లి ఉన్న ఇంట్లో ఉండి మిమ్మల్ని ప్రేమిస్తున్నారంటే గ్రేట్. సౌమ్య కొంత ధైర్యం తెచ్చుకుని తన ప్రేమ కథ చెప్పడం మొదలుపెట్టింది. నేను అర్జున్ని నా ఎంబీఏ ఫస్ట్ ఇయర్లో కలిశాను. మా కాలేజ్లో ఫ్రెషర్స్ పార్టీ జరుగుతున్నప్పుడు కొంతమంది సీనియర్లు నన్ను ఏడిపించడానికి పిలిచారు. వాళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెడుతుంటే అర్జునే వచ్చి వాళ్ళ నుండి నన్ను కాపాడాడు. అప్పుడు తను నాకు హీరోలా కనిపించాడు. తర్వాత ఏమైంది? డైరెక్ట్గా ఐ లవ్ యూ చెప్పేశాడా? లేదానంద్, అంత ఈజీగా ఏమవ్వలేదు. తర్వాత మేము కాలేజ్ క్యాంటీన్లో కలిసాం. నన్ను కాపాడినందుకు ఆ సీనియర్లు నా మీద పగబట్టారు. ఒకరోజు నన్ను ఒంటరిగా పట్టుకుని కొట్టబోతుంటే సౌమ్య వచ్చి నన్ను రక్షించింది. తనకి ఎంత ధైర్యమో ఆ రోజే అర్థమైంది. నా వల్ల అర్జున్ ఇబ్బంది పడటం చూసి నాకు చాలా బాధ అనిపించింది. అలా మా మధ్య పరిచయం పెరిగింది. ఫోన్ నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకున్నాం. రోజులు గడుస్తున్న కొద్దీ మేము ఒకరినొకరం అర్థం చేసుకున్నాం. తను నా కోసం ఎంత కష్టపడేవాడో నాకు తెలుసు. నన్ను చాలా కేర్గా చూసుకునేవాడు. ఆనంద్, నా అసైన్మెంట్లన్నీ సౌమ్య రాసిచ్చేది. తన ప్రాజెక్ట్ వర్క్లలో నేను సహాయం చేసేవాణ్ణి. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండేవి. అలా మా మధ్య ప్రేమ చిగురించింది. అబ్బో, పెద్ద ప్రేమ కథే మీది. సినిమాల్లో లాగే ఉంది. కానీ అసలు సమస్య ఇప్పుడుంది. మా అమ్మ సినిమా విలన్ల కంటే డేంజర్. ఏంటానంద్ అంతలా టెన్షన్ పడుతున్నావు? ఏదొకటి చేద్దాంలే. నీకు తెలీదు చందన మా అమ్మ గురించి. అవును, అర్జున్ వాళ్ళ నాన్న ఏం చేస్తారని మా అమ్మ అడిగితే ఏం చెప్పాలి? నిజమే చెప్పాలి ఆనంద్. మా నాన్న ఒక క్యాబ్ డ్రైవర్గా వర్క్ చేస్తారు. మాది చాలా సామాన్యమైన మధ్యతరగతి కుటుంబం. కానీ నేను బాగా చదువుకున్నాను, మంచి ఉద్యోగం సంపాదిస్తాను. మీది సామాన్యమైన కుటుంబం కావడమే ఇక్కడ సమస్య. మా అమ్మకి ఆస్తిపాస్తులంటే పిచ్చి. మనిషి కంటే హోదా ముఖ్యమని భావిస్తుంది. రేపు వచ్చే వారం సౌమ్యక్కని చూడ్డానికి ఒక సంబంధం వస్తుందని అమ్మ చెప్పింది. అది కూడా ఏదో పెద్ద రిచ్ ఫ్యామిలీ అంట. సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయట వాళ్ళకి. అవునానంద్, ఇప్పుడు అర్జున్ గురించి చెబితే అమ్మ అస్సలు ఒప్పుకోదు. నన్నింట్లో పెట్టి బంధిస్తుంది. ఏం చేద్దాం? ఏదేమైనా నేను అర్జున్నే పెళ్లి చేసుకుంటాను. చందన కాసేపు ఆలోచించి ఇలా అంటుంది. ఒక పని చేద్దాం. ఆ వచ్చే పెళ్లి చూపుల్ని మనం ఎలాగైనా చెడగొడదాం. చందన మాటలకు అక్కడున్న వాళ్లంతా షాకై ఆమె వైపు ఆశ్చర్యంగా చూశారు. పెళ్లి చూపులు చెడగొట్టడమా? అదెలా సాధ్యం చందన? ఎలాగైనా పెళ్లి సంబంధం ఖాయం చేసుకోవాలని చూస్తుంది కదా. నా దగ్గర ఒక అద్దరిపోయే ప్లాన్ ఉంది. ఆనంద్, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నువ్వు ఇంట్లో గూఢాచారిలా ఉండాలి. సౌమ్య గారు, మీరు మాత్రం నేను చెప్పినట్టు నటించాలి. మీరు ఒక అమాయకురాలిగా నటించాలి. చందన ఆ ప్లాన్ ఏంటో మెల్లగా వాళ్ల చెవిలో చెప్పింది. అది విన్న తర్వాత అందరి మొహాల్లో ఒక చిన్న ఆశ, కొంత భయం కలిగాయి. సరే చందన, ఈ ఒక్కసారికి నీ ప్లాన్ని నమ్ముతున్నాను. ఎలాగో నా లైఫ్ నాశనమైంది. కనీసం అక్క లైఫ్ అయినా బాగుంటుంది. నేను అమ్మకి తెలియకుండా అన్నీ సిద్ధం చేస్తాను. పిచ్చి ఆనంద్, ఎవ్వరి లైఫ్ నాశనం అవ్వదు. మనం పోరాడితేనే ఏదైనా సాధిస్తాం. నువ్వు నష్టజాతకుడివి కాదు. నువ్వు ఒక వీరుడివ్వాలి. పదండి, ప్లాన్ అమలు చేద్దాం. థ్యాంక్ యూ చందన, నువ్వు మాకు దేవుడు పంపిన దేవతలా కనిపిస్తున్నావు. అందరూ అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. ఆనంద్ వెళ్తుంటే చందన అతన్ని ఆపి, ఆనంద్, ధైర్యంగా ఉండు. అంతా మనం అనుకున్నట్టు జరుగుతుంది. ఆల్ ఇస్ వెల్ అని నవ్వుతూ చెప్పింది. వారం రోజులు గడిచాయి.
నారాయణ ఇంట్లో మళ్లీ పెళ్లికల మొదలైంది. అయితే ఈసారి పెళ్లిచూపుల హడావిడి గతంలో కంటే చాలా ఎక్కువగా ఉంది. దీనికి కారణం కాంతమ్మ పట్టుకొచ్చిన సంబంధం అలాంటిదే. అబ్బాయి కుటుంబం చాలా ధనవంతులు. పెళ్లిచూపుల సమయం రానే వచ్చింది. అబ్బాయి తల్లి రత్తమ్మ, తండ్రి అప్పారావు, పెళ్లికొడుకు చందు హుందాగా నారాయణ ఇంట్లో అడుగుపెట్టారు. సౌమ్య పెళ్లిచూపులు కావడంతో రమ్య, ఆమె భర్త సాగర్ కూడా వచ్చారు. ఇల్లంతా చుట్టాలు, పరిచయస్తులతో కిక్కిరిసిపోయింది. అప్పారావు గొంతు సవరించుకొని, చూడండి నారాయణ గారు, మా గురించి మా ఊర్లో ఎవరిని అడిగినా చెబుతారు. మాకు 2 సాఫ్ట్వేర్ కంపెనీలున్నాయి. నగరం నడిబొడ్డున 3 అపార్ట్మెంట్లు, ఊరి బయట 10 ఎకరాల మాగాణి పొలం ఉంది. మా చందు ఒక్కడే మాకు వారసుడు. చందు అమెరికా వెళ్ళాలంటే ఈ రోజే వెళ్ళగలడు. కాని ఇక్కడే బిజినెస్ చూసుకోవాలని మాతోనే ఉంటున్నాడు. మాకు కావాల్సిందల్లా మా హోదాకు తగ్గట్టుండే కుటుంబం. అందుకే ఒకప్పుడు జమీందారులుగా ఉన్న మీ కుటుంబం అయితే సాంప్రదాయంగా ఉంటుందనే నమ్మకంతో ఇక్కడికొచ్చాం. అయ్యో అప్పారావు గారు, అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదేనేమో. మా సౌమ్య కూడా చాలా పద్ధతిగల పిల్ల. ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్. ఇంటి పనుల్లో కూడా చాలా చురుకు. మా పెద్దమ్మాయి రమ్య కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. అల్లుడు గారు సాగర్కి కూడా పెద్ద బిజినెస్లున్నాయి. మంచిదండి. మాకు డబ్బుతో పనిలేదు. కానీ మా అబ్బాయికి తగిన జంట కావాలి. మా చందు చాలా సాఫ్ట్. ఆ అమ్మాయిలంటే వాడికి ఎక్కడలేని గౌరవం. వాడెప్పుడూ తన పనుల్లో తనుంటాడు. వీళ్ళిలా గొప్పలు చెప్పుకుంటుండగా ఆనంద్ మెల్లగా హాల్లో నుండి తన గదిలోకి వెళ్లి చందనకు ఫోన్ చేశాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. హలో చందన, ప్లాన్ ప్రకారం అంతా రెడీ కదా? అబ్బాయి వాళ్ళు వచ్చేశారు. వాళ్ళ గొప్పలు వింటుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. నువ్వు త్వరగా రావాలి, ఆలస్యం చేయకు. అనే మాటకు చందన ఫోన్లోనే నవ్వుతూ, నువ్వు ఫోన్ పెట్టే ఆనంద్. ఆ అబ్బాయి మాటలేంటో నేను చూస్తాను కదా. ఒక్క నిమిషంలో మీ ఇంట్లో ఉంటాను. నీకోసం, సౌమ్య గారి కోసం నేను ఈ మాత్రం చేయలేనా? ఆనంద్ ఫోన్ పెట్టేసి సౌమ్య దగ్గరికి వెళ్ళాడు. సౌమ్య సోఫాలో తల వంచుకొని కూర్చొని ఉంది. ఆమె ముఖం తెల్లబారిపోయింది. అక్కా, భయపడకు. చందన వచ్చేస్తుంది. మన ప్లాన్ స్టార్ట్ చేద్దాం అని సౌమ్య చెవిలో మెల్లిగా చెప్పాడు ఆనంద్. అవునా? సరే ఆనంద్. నాకెందుకో చాలా టెన్షన్గా ఉంది. ఈ ఒక్క గండం గడిస్తే చాలు. నా లైఫ్ పార్ట్నర్గా అర్జున్ని కాదని నేను వేరే ఎవరిని ఊహించుకోలేను. అప్పుడే హాల్లోకి చందన ప్రవేశించింది. ఆమెను చూడగానే హాల్లో ఉన్నవారందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. చందన చాలా అందంగా తయారైంది. ఖరీదైన పట్టుచీర కట్టుకొని ఒక రాజకుమారిలా మెరిసిపోతుంది. ఆమె రాకతో హాల్లో ఉన్నవారందరి దృష్టి సౌమ్య మీద నుండి చందన మీదకు మళ్ళింది. ముఖ్యంగా పెళ్లికొడుకు చందు. చందనను చూడగానే కళ్ళప్పగించి అలా చూస్తూ ఉండిపోయాడు. వావ్, ఈ అమ్మాయి ఎవరు? పెళ్లి కూతురు కంటే అందంగా ఉంది. ఈ ఇంట్లో ఇంత అందమైన అమ్మాయిలుంటారని అనుకోలేదు. చందు అలా చందన వైపు చూస్తూ ఉండిపోవడం కాంతమ్మ గమనించింది. ఆమెకు పెళ్లికొడుకు చూపులు వింతగా అనిపించాయి. పెళ్లి చూపులకొచ్చింది తన కూతురి కోసమైతే వీడేంటి పక్కింటమ్మాయిని అలా చూస్తున్నాడు అని ఆమె మనసు రగిలిపోతుంది. దాంతో ఆమె గొంతు పెంచి, బాబూ, చందు, ఇటు చూడండి. ఈ అమ్మాయి ఎవరు కాంతమ్మగారు? మీ చుట్టాలా లేక ఇంకెవరైనా? ఆమె మా కాలనీలో ఉండే అమ్మాయి. తన గురించెందుకులేండి. ఇదిగోండి మా అమ్మాయి సౌమ్య. ఎంత అందంగా ఉందో చూడండి. ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్. కాని చందు మనసు సౌమ్య మీద అస్సలు లేదు. చందన కావాలని అటూ ఇటూ తిరుగుతూ చందు వైపు చూస్తూ చిరునవ్వు చిందిస్తోంది. చందు కూడా కాంతమ్మ చెప్పే ఒక్క మాటను కూడా వినటం లేదు. ఏంటి చందు, ఏం ఆలోచిస్తున్నావు? నారాయణ ఏదో అడుగుతున్నారు. నాన్న, ఈ అమ్మాయి ఏం చేస్తుంది? తను కూడా ఏమైనా చదివిందా? తను చాలా హుందాగా ఉంది కదా? కాంతమ్మకు ఇక విపరీతమైన కోపం వచ్చింది. పెళ్లిచూపుల మధ్యలో తన కూతురు గురించి కాకుండా వేరే అమ్మాయి గురించి అడగటం ఆమెకు పెద్ద అవమానంగా అనిపించింది. చందు, ఆ అమ్మాయి గురించి వదిలేయండి అంటున్నాను కదా. మా అమ్మాయి సౌమ్య గురించి మాట్లాడండి. మా అమ్మాయికి బిజినెస్ రంగంలో చాలా నాలెడ్జ్ ఉంది. రమ్య, ఆనంద్, సౌమ్య ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటున్నారు. రమ్యకు ఏదో తేడాగా అనిపిస్తోంది. ఆనంద్, సౌమ్య కలిసి ఏదో స్కెచ్ వేశారని ఆమెకు అర్థమైపోయింది. అబ్బాయి, అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా? లోపలికి వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకోండి. చందు వెంటనే లేచాడు. తప్పకుండా నాన్న, నేను మాట్లాడతాను అని చెప్పి సౌమ్య వైపు కాకుండా చందన ఉన్నవైపు అడుగులు వేశాడు. బాబూ, పెళ్లి కూతురు ఇటువైపుంది. ఆ గదిలోకి వెళ్ళండి.
అయ్యో, కిటికీ బాగుందని ఇటువైపు వెళ్తున్నాను. పెళ్లి కూతురు అటువైపు గది ఉంది కదా. ఓ, సారీ, కన్ఫ్యూజ్ అయ్యాను. చందు ప్రవర్తన చూసి అప్పారావు రత్తమ్మ కూడా కొంచెం ఇబ్బందిగా ఫీలయ్యారు. కాంతమ్మకు ఇక ఓపిక నశించింది. అబ్బాయి చూపులు అస్సలు బాలేవని, వాడొక అమ్మాయిల పిచ్చోడని ఆమెకు అర్థమైపోయింది. సరేనండి అప్పారావు గారు, ప్రస్తుతానికి మీరు వెళ్ళొచ్చు. మాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి. మా నిర్ణయం మేం ఫోన్ చేసి చెబుతాం. కాంతమ్మ అలా అనగానే అక్కడున్న వాళ్లందరూ షాక్ అయ్యారు. సామాన్యంగా కాంతమ్మ ఇంత పెద్ద సంబంధాన్ని వదులుకోదు. కాని చందు ప్రవర్తన ఆమె ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. అప్పారావు వాళ్లు అసంతృప్తితో మొహాలు మార్చుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. అతిథులు వెళ్ళిపోగానే కాంతమ్మ చందన వైపు తిరిగి నిప్పులు చెరిగింది. చందన, నిన్నీరోజు పెళ్లి చూపులకి నేను పిలవలేదు కదా, నువ్వెందుకొచ్చావు? నీవల్లే ఈరోజు ఇంత మంచి సంబంధం చెడిపోయింది. నీవల్లే ఆ అబ్బాయి అసలు సౌమ్య వైపు చూడనే లేదు. అమ్మా, తను మనకి సహాయం చేద్దామని. అని ఏదో చెప్పబోయాడు ఆనంద్. నేనే పిలిచానమ్మా. చందన రావాలని నేనే అడిగాను. కాని తను రావటం వల్ల మనకి ఒక లాభం జరిగింది. లాభమా? ఏంటా లాభం? ఇంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ సంబంధం పోగొట్టుకున్నాం. అదేనా లాభం? ఆంటీ, నేను ఈ పెళ్లి చూపులు చెడగొట్టాలని రాలేదు. కానీ నేను రావటం వల్ల ఆ అబ్బాయి ఎలాంటివాడో మీకు అర్థమైంది కదా. పెళ్లి కూతురు పక్కనుండగా వేరే అమ్మాయిని అలా కళ్ళప్పగించి చూసేవాడు రేపు సౌమ్య గారిని బాగా ఎలా చూసుకుంటాడు? వాడు అమ్మాయిల పిచ్చోళ్ళ ఉన్నాడాంటీ. అవునమ్మా, చందన చెప్పింది అక్షర సత్యం. ఆ అబ్బాయికి కేవలం అందం మీదే వ్యామోహం ఉంది. రేపు నాకంటే అందమైన అమ్మాయి కనిపిస్తే నన్ను వదిలేసి ఆమె వెనకాల వెళ్తాడు. అలాంటి వాడితో నా జీవితం నరకమవుతుంది. మనకి ఆస్తి ముఖ్యం కాదమ్మా, మంచి మనసున్నవాడు కావాలి. కాని అంత ఆస్తిపరుడు మనకి దొరకడం కష్టం కదా సౌమ్య. ఈ రోజుల్లో డబ్బుంటే లోకం మొత్తం పాదాక్రాంతమవుతుంది. అప్పుడు నారాయణ చాలా కాలం తర్వాత ధైర్యంగా గొంతు పెంచి ఇలా అన్నాడు. కాంతం, ఆస్తి ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. కాని మంచి అల్లుడు దొరకడం ముఖ్యం. ఇలాంటి బుద్ధి లేని వాడికి మన అమ్మాయినిస్తే పెళ్లైన 4 రోజులకే విడాకులు తీసుకుంటారు. మనకి ఆస్తి కంటే అమ్మాయి సుఖం ముఖ్యం. చందన చేసింది మంచి పని. కాంతమ్మ కాసేపు ఆలోచించి, అవునండి, మీరన్నదే నిజమే. మన అమ్మాయికి ఆస్తిపరుడి కంటే మనల్ని మన అమ్మాయిని గౌరవించే అబ్బాయి దొరకాలి. సరే, ఆ సంబంధం వద్దులే. నాకు ఎందుకో తలనొప్పిగా ఉంది. నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ఆ మాట వినగానే సౌమ్య ఆనంద్ మొహాల్లో వికసించిన నవ్వు చూసి రమ్య మురిసిపోయింది. చందన కూడా తన పని పూర్తయినందుకు సంతోషపడి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాంతమ్మ తన గదిలోకి వెళ్ళిపోయింది. నారాయణ సాగర్ కూడా బయటికి వెళ్లారు. హాల్లో ఇప్పుడు ఆనంద్, రమ్య, సౌమ్య మాత్రమే ఉన్నారు. రమ్య తన తమ్ముడు చెల్లివైపు తీక్షణంగా చూసింది. భలే వేశారా స్కెచ్. అబ్బా, నాకే షాక్ ఇచ్చారు మీరు. మీరింత తెలివైన వాళ్ళని నేననుకోలేదు. ఏంటక్కా, ఏమంటున్నావు? స్కెచ్ ఏంటి? చాల్లే, నటించకండి. మీరిద్దరూ మెల్లగా మాట్లాడుకోవడం, ఆనంద్ చందనకి ఫోన్ చేయడం, చందన అంత అందంగా తయారై రావటం, ఇదంతా పెళ్లి కొడుకుని ట్రాప్ చేయడానికే కదా. అమ్మ గమనించలేదు కాని నేనన్నీ గమనిస్తూనే ఉన్నాను. అసలు మీ ఇద్దరికీ చందనెప్పుడు ఇంత క్లోజ్ అయింది? సౌమ్య ఇక దాచలేక రమ్యకి అసలు విషయం చెప్పేసింది. అర్జున్ గురించి, వారి ప్రేమ కథ గురించి, అర్జున్ పడే కష్టం గురించి అంతా వివరించింది. ఓహో, సో అలా ఈ పెళ్లి చూపులు చెడగొట్టారన్నమాట. చాలా రిస్క్ చేశారు. కానీ మీ ప్రేమ నాకు నచ్చింది. అర్జున్ అంత మంచివాడైతే నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను. మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అమ్మని ఎలా ఒప్పిస్తారు? ఇప్పటికైతే ఏం లేదక్కా. మళ్ళీ చందనతో కలిసి ఆలోచించాలి. చందనే మన సేవియర్. అయితే సరే, రేపు నాకు నీ లవ్వని పరిచయం చేయవా సౌమ్య? నేను కూడా చూడాలి కదా మా కాబోయే మరిదిగారిని. తప్పకుండా అక్కా. రేపు పార్క్లో అర్జున్ని కలుద్దాం. ఇప్పుడే మెసేజ్ చేశాను. అర్జున్ కూడా మనల్ని కలవాలని అనుకుంటున్నాడు. మరుసటి రోజు పార్క్లో రమ్య, సౌమ్య, ఆనంద్, చందన మరియు అర్జున్ కలుసుకున్నారు. రమ్య అర్జున్ని చూడగానే ఆశ్చర్యపోయింది. అరే, ఇతను నా పెళ్లికొచ్చాడు కదా, అప్పుడే నిన్ను చూశాను. అవును రమ్య గారు, మీ పెళ్లికి నేనొచ్చాను. మీ కుటుంబం గురించి అప్పుడే నాకు కొంచెం అవగాహన వచ్చింది. అవునక్కా, మన ఫ్యామిలీ పద్ధతులు తెలుస్తాయని నీ పెళ్లప్పుడు నేనే రమ్మన్నాను. సరే, గొప్ప పనే చేశావు. కాని ఇప్పుడు అమ్మనెలా ఒప్పించాలి? ఆస్తి లేందే అమ్మ పెళ్లికి అస్సలు ఒప్పుకోదు కదే. అదే కదా ఇప్పుడు అసలు సమస్య.
అమ్మకి నిజం చెబితే మనందర్నీ ఇంట్లో నుంచి గెంటేస్తుంది. అమ్మకి కావాల్సింది డబ్బు, హోదా. పోనీ మా నాన్నని మీ అమ్మతో మాట్లాడమని చెప్పాలా? అలా అయితే మా పెళ్లి సెట్ అవుతుందేమో. అంత సీన్ లేదు అర్జున్. మా అమ్మ ముందు మీకు ఎంత ఆస్తుందని అడుగుతుంది. ఆ తర్వాతనే మీ నాన్నతో మాట్లాడుతుంది. నువ్వు చెప్పేది సెట్ అవ్వదులే. కాసేపు అలా ఆలోచించి చందన ఇలా అంటుంది. నాకు ఒక ఐడియా వచ్చింది. మనం మీ అమ్మకి ఒక మాయలోకాన్ని చూపించాలి. మాయాలోకమా? అంటే ఏమైనా మ్యాజిక్ చేస్తావా? చెబుతాను వినండి. ముందు మనం మీ నాన్నగారిని ఒప్పించాలి. ఆయన మంచివారు కాబట్టి త్వరగానే ఒప్పుకుంటారు. తర్వాత ఒక మ్యారేజ్ బ్రోకర్ని సెట్ చేయాలి. ఆ బ్రోకర్ ద్వారా అర్జున్ ప్రొఫైల్ మీ ఇంటికి రావాలి. ఆ ప్రొఫైల్లో అర్జున్కి చాలా ఆస్తి ఉన్నట్టు, వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ అని అబద్ధం చెప్పించాలి. అంటే అర్జున్ని ఒక నకిలీ కోటీశ్వరుడిగా మీ అమ్మ ముందు ప్రవేశపెట్టాలి. అమ్మో, ఇది చాలా రిస్క్ చందన. ఒకవేళ అమ్మకు తెలిస్తే మనందరి పరిస్థితేంటి? నాన్న కూడా ఇబ్బంది పడతాడు. తెలియకుండా చూసుకోవడమే మన బాధ్యత సౌమ్య. పెళ్ళైపోయాక ఎలాగో సర్దుకుపోతారు. కాని అమ్మనొప్పించడానికి ఇదొక్కటే మార్గం. లేకపోతే అమ్మ నిన్ను ఇంకెవరికో కట్టుబెడుతుంది. అందరూ చందన ఐడియాకి ఓకే చెప్పారు. మరుసటి రోజు కాంతమ్మ ఇంట్లో లేని సమయం చూసి ఆనంద్, రమ్య, సౌమ్య నారాయణ దగ్గరికి వెళ్లారు. ఏంటి ఈరోజు ముగ్గురు కలిసొచ్చారు? మొహాలు చూస్తుంటే మీరు చెప్పేదేదో పెద్ద విషయమే అయి ఉంటుంది. నాన్నా, సౌమ్య ఒక అబ్బాయిని ఇష్టపడింది. ఆ అబ్బాయి చాలా మంచివాడు. రమ్య అలా చెప్తుంటే నారాయణ ఏమాత్రం ఆశ్చర్యపోకుండా ప్రశాంతంగా కూర్చున్నాడు. అవునా? ఆ అబ్బాయి పేరు అర్జునా? అని అడిగాడు. నారాయణ అలా అడిగేసరికి ముగ్గురూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మీకెలా తెలుసు నాన్నా? అని ఆనంద్ అడిగాడు. నేను మీ తండ్రినిరా. మీ మనసులో ఏముందో నాకు తెలీదా? ఆ రోజు ఆనంద్ సౌమ్యం మాట్లాడుకుంటున్నప్పుడు నేను విన్నాను. మొన్న పెళ్లి చూపుల్లో మీరు చేసుకున్న సైగలు చూసి నాకంతా అర్థమైపోయింది. కాని మీరే ఎప్పుడు చెబుతారా అని ఎదురు చూస్తున్నాను. సౌమ్య తండ్రిని పట్టుకుని ఏడ్చేసింది. నాన్న, నన్ను క్షమించు నాన్నా. కాని అర్జున్ చాలా మంచివాడు. నన్ను బాగా చూసుకుంటాడు. బాధపడకు తల్లి. మీ మనసు నాకు తెలుసు. కాని మీ అమ్మను ఒప్పించడం మామూలు విషయం కాదు. ఆమెకు కేవలం డబ్బుంటేనే ప్రపంచం కనిపిస్తుంది. మీ అమ్మ కలల్ని మనం డైరెక్ట్గా ఎదురించలేం. అందుకే నాన్న మేమొక ప్లాన్ వేశాం. మీరు మీ మ్యారేజ్ బ్యూరో ఫ్రెండ్ ద్వారా అర్జున్ ఫోటో అమ్మకి పంపాలి. అర్జున్ని ఒక పెద్ద కంపెనీ యజమానిగా పరిచయం చేయాలి. అలా అయితేనే పెళ్లి జరుగుతుంది. సరేరా, నా పిల్లల ఆనందమే నాకు ముఖ్యం. మీ ఆనందం కోసం నేనేమైనా చేస్తాను. నారాయణ తన కూతురి ప్రేమ కోసం అబద్ధమాడటానికి సిద్ధపడతాడు. నారాయణ వల్ల 2 రోజుల తర్వాత మ్యారేజ్ బ్రోకర్ ద్వారా అర్జున్ ప్రొఫైల్ కాంతమ్మ చేతికి అందింది. అందులో అర్జున్ ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అని, అతనికి కోట్ల ఆస్తి ఉందని, విదేశాల్లో బ్రాంచులున్నాయని రాసుంది. కాంతమ్మ ప్రొఫైల్ చూసి మురిసిపోయింది. అబ్బా, ఎంత మంచి సంబంధం! ఆ అబ్బాయి కూడా చాలా హుందాగా ఉన్నాడు. చందుగాడి కంటే 10 రెట్లు బెటర్. ఏమండి, వెంటనే అర్జున్ వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మనండి. ఆలస్యం చేయకండి. ఇంత గొప్ప సంబంధం మళ్ళీ మళ్ళీ దొరకదు. నారాయణ అర్జున్కి ఫోన్ చేసి పెళ్లి చూపులకి రమ్మన్నాడు. అర్జున్ తన తండ్రితో కలిసి కాంతమ్మ ఇంటికి పెళ్లి చూపులకి రావడానికి సిద్ధమయ్యాడు. కాని కాంతమ్మ వేసే ప్రశ్నలని, ఆమె హోదా గర్వాన్ని వాళ్ళు తట్టుకోగలరా? ఆనంద్, చందన చేసిన ఈ అబద్ధపు ప్రయాణం ఎక్కడిదాకా వెళ్తుంది? సౌమ్య పెళ్లి అర్జున్తో నిజంగా జరుగుతుందా, లేక మధ్యలోనే నిజం బయటపడుతుందా? ఈ విషయాలన్నింటికీ సమాధానం తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ చూడాల్సిందే. అన్నట్టు మన ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకి మన మంజు తెలుగు స్టోరీస్ ఛానల్ తరపున ధన్యవాదాలు.